సంక్రాంతి పండుగ పర్వదినం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంటుంది. పిల్లలు పెద్దలు తమ కుటుంబాలతో కలిసి కోడిపందాలు, స్వీట్లు, ఆటపాటలతో జోరుగా హుషారుగా గడుపుతున్నారు. తెలంగాణలో పిండి వంటలు, జాతరలు, దైవ దర్శనాలతో ప్రజలు సందడిగా గడుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రాలలో జరిగేటువంటి జాతరలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు, ఐనవోలు జాతరలో ఉన్న ప్రత్యేకతలపై ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో ఈ సంక్రాంతి వచ్చిందంటే జాతర అంగరంగ వైభవంగా సాగుతుంటుంది. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జాతర కోలాహలం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దేవాలయం ప్రాశస్త్యం కావచ్చు, ఈ యొక్క జాతర యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క 3 రోజులతో పాటు ఉగాది వరకు జరిగేటువంటి ఈ యొక్క జాతర విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అయ్యగారు. ఈ యొక్క జాతర సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే ఈ 3 రోజుల ప్రాముఖ్యత కావచ్చు, దేవాలయ విశిష్టత గురించి చెప్పండి. కైలాస శిఖరే రమ్య శంకరస్య శివాలయ దేవతా తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పవస్తు. జానపద జాతరగా పిలుస్తున్నటువంటి ఐనవోలు జాతర తెలంగాణలో చాలా ప్రసిద్ధిగాంచినది. ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి ఈ ఐనవోలు మల్లికార్జున స్వామివారి దేవాలయము 9వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల 6వ రాజు త్రిభువన మల్లు బిరుదాంకితులైనటువంటి విక్రమాదిత్యుడు నిర్మించినట్టుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ ప్రధాన ఆలయం అంతా కూడా అష్టభుజి ఆకృతిలో శత ఉష్టోత్తర స్తంభ నిర్మిత ఆలయంగా పిలువబడుతున్నది. ఈ ఆలయం అంతా కూడా మనకు రథం ఆకృతిలో ఉంటుంది. అయితే ఈ స్వామివారి యొక్క మూల విరాట్ విగ్రహాలను గమనించినట్లయితే స్వామివారి మూర్తి రూపంలో అంటే పరమశివుని మనము ఏ దేవాలయంలో చూసినా కూడా నిర్విరాకార రూపమైనటువంటి లింగ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు. ఇక్కడ మూర్తి రూపంలో శరీరాకృతిలో ఉన్నటువంటి స్వామివారు మల్లికార్జున స్వామిగా, కేతమ్మ అమ్మవారిగా మరియు బలిజ మేడాలదేవి అమ్మవారిగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. శివుడు, పార్వతి, గంగ, కానీ అవతారం మారినప్పుడు వారి పేర్లు మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ విధంగానే పశ్చిమ చాళుక్యులు ప్రతిష్ఠ చేశారు. అయితే ఇక్కడ మనం చెల్లించుకునేటువంటి భక్తులు చెల్లించుకునే మొక్కులన్నీ కూడా మనం పూర్తిగా గమనిస్తే మన సాంప్రదాయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఆ పద్ధతులే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నిర్విరాకార రూపం ఏదైతే నేను ఇంతకుముందు చెప్పి ఉన్నానో అర్ధప్రాణ మట్టంతో కూడుకున్నటువంటి లింగ ప్రతిష్టాపన కాకతీయులు వచ్చిన తర్వాత చేశారు. అంటే ఈ 2 ప్రతిష్టలకి మధ్యలో మనకు దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఈ ప్రధాన ఆలయం అంతా మనము చూసిన తర్వాత ఈ ఆలయానికి ప్రతిష్ట గోడ భద్రతా వలయం లాంటిది కూడా బయట మనకు నిర్మించడం జరిగినది. దాని మధ్యలో చిన్న అమరిక లాగా మనకు నేలబయ్యారం అనేటువంటి ఒక చిన్న అమరిక ఉంటుంది. భక్తులు అందులో నుండి వెళ్ళి బయటికి వచ్చి ఒక అమిత ఆనందానికి లోనవుతుంటారు. అయితే తూర్పు భాగాన కళ్యాణ మంటపాలు, కాలక్షేప మంటపాలకు బదులుగా మనకి ఇక్కడ నృత్య మంటపం ఉంటుంది. నృత్య మంటపం కూడా అష్టదళ పద్మాలతో, చతుర్దళ పద్మాలతో అత్యంత అందంగా ఉంటుంది. అందులో పూర్వకాలంలో స్వామివారికి నాట్య నివేదన చేసి నాట్య నివేదనను అర్పించేవారు అని చెప్పేసి మనకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ముఖ్యంగా మనం ఇక్కడ పట్నాలు, బోనాలు, తర్వాత కోడని కట్టడం కానివ్వండి, అమ్మవారికి స్వామివారికి వస్త్రాలంకరణ సమర్పించడం కానివ్వండి, బండారు తీసుకొస్తూ ఉంటారు. స్వామివారికి బండారు సమర్పించిన తర్వాత అదే బండారు మళ్ళీ వాళ్ళు బొట్టుగా ధరించి గర్భదోషాలు ఉన్న వాళ్ళు, సంతానం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శరీర ఆరోగ్య స్థితి బాలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ బండారును మనం ప్రసాదంగా ఇస్తూ ఉంటాము. అంతేకాకుండా పురవీధులలో కూడా స్వామివారి యొక్క విగ్రహమూర్తులను సేవ ద్వారా భక్తులు సేవ చేస్తూ తరించుకుంటూ ఉంటారు. అదేవిధంగా గర్భాలయ ప్రవేశం చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. గర్భాలయ ప్రవేశం చేసేవారు సాంప్రదాయ వస్త్రాలతో లోపలికి రాగలరని కోరుచున్నాం. అదేవిధంగా ఈ 3 రోజుల జాతర అంటే ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ యొక్క జాతర కోలాహలం చూస్తున్నాం భక్తులంతా కూడా. ఈ 3 రోజుల విశిష్టత 3 రోజుల జాతరలో మనకు భోగి, సంక్రాంతి, కనుమ ఈ ఏదైతే మనము 7 వారాల జాతరగా పిలుచుకుంటూ ఉంటామో అందులో ప్రథమంగా సంక్రాంతి రోజు ముందు ఉన్నటువంటి భోగికి ముందు ఉన్నటువంటి రోజు మనం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించుకొని భోగి రోజు స్వామివారికి పట్నాలు, బోనాలు నిర్వహించి నూతన వస్త్రాలంకరణ నిర్వహించి సంక్రాంతి రోజున ప్రభలుగా సాయంకాలం రైతుల చుట్టూ కూడా ఇక్కడ ఎడ్ల బండ్ల ద్వారా వచ్చేసి ప్రదర్శనగా స్వామివారికి స్వామివారి చుట్టూ తిరుగుతూ వాళ్ళ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా జానపదుల జాతర. ఈ సమయంలోనే ఎందుకు జాతర పెట్టాల్సి వచ్చింది అంటే పూర్వకాలంలో నిర్ణయం తీసుకున్నారు. ఎలాగా అంటే ధనధాన్యం సమృద్ధిగా ఉన్నటువంటి సమయంలోనే భక్తులు కూడా వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి సంక్రాంతి సమయంలోనే పాడి పంటలు అన్ని ఇల్లు చేరుతాయి కాబట్టి అందుకే ఈ కాలంలో వాళ్ళు ఈ జాతర నిర్వహించడం జరిగింది.
అది మనం చూస్తున్నాం కదా ఈ యొక్క ఆలయ విశిష్టతతో పాటు ఈ యొక్క 3 రోజుల జాతర కోసం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్నాము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన క్యూ లైన్ల ద్వారా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా భక్తులు దర్శనాలకైతే బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇటు దేవుని యొక్క ముఖ్యంగా ఇటు కొంగు బంగారంగా కొలిచేటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామిని ఇటు దర్శనంతో పాటు అటు పట్నాలు బోనాలు కూడా సమర్పించి తమ యొక్క కోరికలను నెరవేర్చమని చెప్పేసి స్వామి వారిని అయితే నివేదించే ఆ సంస్కృతి అయితే 6th సెంచరీ నుంచే ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా బయట కూడా ప్రత్యేకంగా వచ్చే ఆలయ క్రౌడ్ ఈ 3 రోజుల జాతరకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, పార్కింగ్ కావచ్చు, వివిధ ఏర్పాట్లను అయితే పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఇటు ఈవో సారథ్యంలో అయితే ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆలయ గర్భగుడి వద్దనైతే ఉదయం నుంచి కూడా ఆ యొక్క కొనసాగుతుంది. ఈ 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు జరిగే జాతరకు అయితే పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచి పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకొని తరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చిన భక్తులు దేవుని దర్శనంతో పాటు ఇక్కడ మల్లన్న పట్నాలు వేస్తుంటారు. ఇక్కడ ఈ పట్నం వేసి దేవుణ్ణి కొల్చడం అనేది ఆచారంగా వస్తుంది, అనాదిగా వస్తుంది. ఇక్కడ ఆలయ అర్చకులతో పాటు ఒగ్గు పూజారులు కూడా ఈ యొక్క పట్నాలు వేసే సంస్కృతిని అనాదిగా కొనసాగిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కొంగు బంగారంగా అటు మల్లికార్జున స్వామి భక్తులను కోరికలు తీరుస్తాడనే ఆచారంతో పాటు ఇక్కడ పట్నాలు కూడా వేసి దేవుణ్ణి కొల్చడం అనేది వస్తుంది. ఇక్కడ ఒగ్గు పూజారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పట్నము యొక్క విశిష్టత ఏంటి, ఎలా వేస్తారనేది వాళ్ళ మాటల్లో విందాం. చెప్పండి, ఈ యొక్క దేవస్థానంలో పట్నాలు వేయడం యొక్క విశిష్టత ఏంటి, ఎలా కొలుస్తారు దేవుని? నా పేరు మంచిగా రాజు, ఐలోని దేవస్థానం ఒక పూజారి. వచ్చే భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చాలని, అనుకున్న పనులు అమలు కావాలని, సుఖశాంతితో అందరూ సంతోషంగా ఉండాలని మల్లన్న స్వామిని మొక్కుకొని కోన వారికి కొడుకులోడు కట్టాలి, అడిగిన వారికి బిడ్డలోడు కట్టాలని పట్టణానికి పంచముఖులతోని పసుపు తెల్లబిండితోని మల్లన్న స్వామికి కళ్యాణం చేస్తున్నాం. కొంచెం మేల్కొల్పు ఈ యొక్క కళ్యాణం విశిష్టత గానీ అంటే భక్తులు ఎలా కొలుస్తుంటారు, మీరు ఎలా దేవుణ్ణి చేస్తుంటారు? శివానంది ఎలకోటి మల్లయ్య శివుడా నీ పొద సితారయిందా బసవయ్య నీ చెవుల ప్రార్థన చేసేటి అల్లా ఒట్టాకు సుఖపట్టు ఓనమాల పేరు పచ్చాకు సుఖపట్టు పరమకంఠమాల ఈపులో ఇందమని బొట్లో సిందామని భోగంబరూపుని మల్లయ్య కంటే కడప రేకులు కాంతిగల లింగం రావయ్యో ఐలోని గుల్లల్లా ఆనందకరుడు కోరెల్లు గుల్లల్లా కోలాటకాడ ఓదల గుల్లల నువ్వు వయ్యారి కాడవు మల్లయ్యా శ్రీశైలం గుల్లల శివలింగమై కూర్చున్నావు రావయ్యో తిరుపతిలో పుట్టింది తీరైన బండారి, పాకిస్తాన్ లో పుట్టింది పచ్చిది బండారి, మక్కల పుట్టింది మాయ బండారి మల్లయ్యా అగో మక్క రాజ్యంపై పశు బండారు తెచ్చి లగ్నం ఆడుతున్నావు మల్లయ్యో. అంటే ఇలా కొలుసడం తర్వాత కూడా అంటే ఇక్కడ దేవుణ్ణి పట్నం తొక్కడం గానీ దేవుళ్ళు చెప్పడం గానీ దాని విశిష్టత ఏంటి? పట్నం అయిపోయినాక దేవుని కళ్యాణం అయిపోయినాక శివసత్తులను దేవుని మేలకొట్టుతాం. వాళ్ళ దాంట్లో శివసత్తి చెప్పి వాళ్ళకి ఏమైనా అవసరం ఉండి ఇంకా ముందు భవిష్యత్తులో ఏమైనా కావాలనుకుంటే ఆ శివం పూని వాళ్ళకు ఇంటికాడ పరిస్థితులను బట్టి చెప్తా ఉంటది శివము పట్నం చెప్తా. తర్వాత అది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ పట్నం వేసి భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ పట్నం వేసేటువంటి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు దేవుణ్ణి కొలుస్తున్నామంటున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ బచ్చన్పేట నుంచి వచ్చి పట్నం చేసుకున్నాం. వచ్చాం, చాలా సార్లు వచ్చాం. చేస్తుంటా అంటే మొక్కుతూనే చేస్తాం, ఎప్పటికని ఏం లేదు. చూస్తున్నా మొక్కుంటే చేస్తామంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా?
మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు ఇక్కడ? మాది జనగామ జిల్లా బచ్చన్నపేట నుంచి వచ్చినాం. మేము ప్రతి సంవత్సరం ఈ జాతరకు అందరము మా కుటుంబ సభ్యులతో వస్తాము. మాకు ఇక్కడ నమ్మకంతో మాకు దేవుడు అన్ని విధాలా మాకు సహకరిస్తారని మేము నమ్మకంతో ఇక్కడికి వచ్చి మా మొక్కులున్నా ఏమైనా చెల్లించుకోనికి మేము వస్తాం. అందుకనే ఇక్కడ పెద్ద పట్నం వేసుకొని మాకు నచ్చిన విధంగా మాకు సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి ఈ జాతరలో పాల్గొంటాం. ఈ జాతరలో విశిష్టమైనది ఏంటంటే మన పెద్ద పట్నాలు, బోనాలు, చల్లకుండల కాడ అన్ని విధాలుగా మంచిగా జరుగుతాయని మా నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం. మనం చూస్తున్నాము ఇక్కడ దేవుడు చల్లగా చూస్తుడనే ఆ ప్రతీకతోటి అయితే ఆ దేవునికి ఇటు పట్నాలతో పాటు అదే విధంగా బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇది ఇక్కడ విశిష్టత. ఈ యొక్క బోనాలు పట్నాలుతో పాటు ఇక్కడ ఐనవోలు జాతరలో మాత్రము శివసత్తుల పూనకాలు కూడా ఉంటాయి. ఈ 3 రోజుల జాతరతో పాటు ఉగాది వరకు కూడా కొనసాగే అనాది ఆచారాన్ని అయితే పెద్ద ఎత్తున ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి పట్నాలు దేవుని దర్శనంతో పాటు పట్నాలు వేసుకొని ముందుకు కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తానికి ఐనవోలు పుణ్యక్షేత్రంలో మాత్రము పట్నాల ప్రత్యేకతను అయితే ప్రతి ఒక్క భక్తులు చూసి ఆస్వాదించడమే కాదు, ముక్కులున్న భక్తులు అయితే ఆ పట్నాలు వేసి దేవుని కొలిచే పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఇది ఈ యొక్క ఐనవోలు దేవస్థానంలో పట్నాల యొక్క విశిష్టత. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణలో జాతర ప్రత్యేకత సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యొక్క అనాదిగా ఆనవాయితీ కొనసాగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో భోగి పర్వదినాన ప్రారంభమయ్యేటువంటి జాతర ఈ 3 రోజులతో పాటు ఉగాది వరకు కూడా ఈ యొక్క సాగుతుంది. అయితే ఈ 3 రోజులు ప్రధానంగా వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ యొక్క టెంపుల్ యొక్క ఆలయ ఈవో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ యొక్క 3 రోజులు ప్రధానంగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు, ఈ యొక్క జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు హన్మకొండ జిల్లా 2025 సంవత్సరానికి విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మెయిన్ బ్రహ్మోత్సవాలు వచ్చేసి 13, 14, 15 ఈ 3 రోజులు భారీగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన క్యూ లైన్స్లో చూస్తే మాత్రం ఇప్పుడు నూతనంగా నల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది, వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేసేసి వివిధ లైన్స్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ధర్మదర్శనంలో వచ్చిన వారికి వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు చలవ పందిలు కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా శానిటేషన్ మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం అత్యధికంగా సిబ్బందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వెంటనే చెత్తను కూడా డంపింగ్ చేయడానికి కూడా 10 ట్రాక్టర్లు కూడా తీసుకోవడం జరిగింది. వివిధ కూడళ్లలో కూడా మనం మిషన్ భగీరథ వారి సహాయ సహకారాలతోటి మనం పర్మనెంట్గా దేవాలయ నిధులతోటి నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం చెట్ల కింద వివిధ కూడళ్లలో కూడా దిగిన భక్తులకు కూడా ట్యాంకర్ల ద్వారా వాటర్ కూడా సప్లై చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మనకు ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్నటువంటి భక్తజనానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి సీసీ కెమెరాలు మన దగ్గర టెంపుల్లో 72 ఉన్నాయి, పోలీస్ స్టేషన్ వారికి దగ్గర 48 ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా మనకు ఈ ఉత్సవాల సందర్భంగా తాత్కాలికంగా కూడా 80 ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చే ముఖ్యంగా భక్తులు అటు పట్నాలు వేయడం కావచ్చు, ఇటు బోనాలు సమర్పించడం కావచ్చు, కోడెకాడ కూడా కొంత అసౌకర్యంగా ఉన్న దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనం ఏంటంటే పట్నాలు వేసేదంటే ఈ 3 రోజులు ఎక్కువ శాతం పట్నాలు వేయరు. ఎందుకంటే బోనాలు ఎల్లమ్మ తల్లికి మల్లికార్జున స్వామికి ఆడబిడ్డ కాబట్టి ఫస్ట్ బోనం అక్కడ చెల్లించే ఆనవాయితీ వస్తుంది. అక్కడ కూడా వెంటనే మనం క్లీన్ చేసేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ యొక్క జాతర మొత్తం కూడా సార్ 3 రోజులతో పాటు ఈ యొక్క 3 నెలల పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ ఈసారి ఇంకేమన్నా అభివృద్ధి పనుల విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కానీ ఎలాంటి ముందుకు పోతున్నాం? అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం అంటే మన దేవాలయంలో మనకు వసతి గృహాల కొరత బాగుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాతల సహకారంతో కూడా మనం అవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికీ మనకు 24 అందుబాటులోకి వచ్చేసినాయి. అంతేకాకుండా నూతనంగా మనం ఆర్చిగేట్ కూడా భక్తుల సహకారంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చేసి 16,99,000 రూపాయలు భక్తుల ద్వారానే వాళ్ళు నిర్మాణం చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కూడా మనం
ఎల్లమ్మ దేవాలయం కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా దాతల సహకారంతో మన ఒక ఆఫీస్ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇది దేవాలయ నిధులతోటి 1,25,00,000 పెట్టి ఇప్పుడు మన ఈ ఆఫీస్ బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది. నిత్యాన్నదాన సత్రం కూడా దాతల ద్వారా కట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా డార్మెటరీ హాల్ ఉంది, కూడా వాళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మనకు మొన్న వాగ్దానం చేయడం జరిగింది. ఈ యొక్క 3 days బ్రహ్మోత్సవాలు అయిపోయాక రెగ్యులర్గా దాన్ని పర్మనెంట్గా ఉండే విధంగా కూడా సులభ్ కాంప్లెక్స్లు కూడా ఏర్పాటు చేస్తామని సమీక్ష సమావేశంలో ప్రభుత్వం ద్వారా వాళ్ళు తెలపడం జరిగింది. సరే, ఈ బ్రహ్మోత్సవాలకు కానీ జాతరకు వచ్చే భక్తులకు ఏం పిలుపునిస్తున్నారు? ఒక జాతరకు వచ్చే పబ్లిక్ ఏంటంటే మనకు ఇక్కడ దేవాలయంలో వారి ద్వారానే మన ఏదైనా అభివృద్ధి చేయాలన్నా భక్తుల ద్వారానే చేయడానికి ముందుకు పోతున్నాం. వారి సహాయ సహకారాలతోటి ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా అభివృద్ధి చేయాలంటే వారి అందరికీ సహాయ సహకారాలు ఉంచి మల్లికార్జున స్వామి ఆశీస్సులు వాళ్ళు పొందాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి యొక్క దివ్య ఆశీర్వాదాలు అందించే విధంగా క్యూ లైన్లతో పాటు మంచినీళ్ళ సౌకర్యం, అదేవిధంగా మధ్యలో టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేశాము. సాధారణ భక్తులతో పాటు ఎవరు విఐపీలు వచ్చినా కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశాము. అదేవిధంగా ఆలయ దినదినాభివృద్ధిలో భాగంగా అటు భక్తులు ఇచ్చే కానుకలతో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. ఇప్పటికే దాతల సహకారంతో నిత్యాన్నదాన సత్రంతో పాటు ఆర్చ్ కూడా నిర్మాణం జరిగింది. రానున్న రోజులలో వసతి గృహాలను కూడా నిర్మించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి అలా చెప్తున్నారు. అదేవిధంగా భక్తులు వచ్చేవారంతా కూడా ఇక్కడ అధికారులకు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కూడా పిలుపునిస్తున్నారు. ఐనవోలు మల్లన్న జాతర అంటే గుర్తుకొచ్చేది ఈ యొక్క 3 రోజుల బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు సాయంకాలం జరిగేటువంటి బండ్ల జాతర. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అత్యధికంగా అటు దేవుని దర్శనం తర్వాత సాయంకాల వేళ జరిగేటువంటి పెద్ద బండిని జాతరకు పెద్ద బండి రథ తిరుగుడు మాత్రాన్ని వీక్షించడానికైతే వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఐనవోలు దేవస్థానానికి ప్రాశస్త్యం ఉంది. ఆ ప్రాశస్త్యంలో ముఖ్యంగా మార్నేని వంశస్థులు తరతరాలుగా ఈ యొక్క ఆనవాయితీని కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టెస్కో చైర్మన్గా ఉన్నటువంటి మార్నేని రవీందర్రావు కూడా ఈ యొక్క ఆనవాయితీని గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. అయితే వారి మాటల్లో విందాము ఈ యొక్క ఆచారాన్ని ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ జాతర అంటేనే ఈ యొక్క అందరికీ గుర్తుకొచ్చే ఈ యొక్క రథ యాత్ర కావచ్చు, బండ్ల జాతర అని పిలుస్తుంటారు. వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, యొక్క జాతర వచ్చిందంటే 2వ రోజు దీనికోసం అందరూ వేలాదిగా తరలి వస్తుంటారు. మీరు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతుంటారు? ఏమేం చేస్తారు ఈరోజు? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా పూర్వీకులు మాకు తెలియనప్పటి నుంచి బండి నడుస్తున్నది, ఈ రథం నడుస్తున్నది. దాన్ని అప్పుడు డ్యూటీల వెలుగులో నడిచినటువంటి వ్యవస్థ ఆ రోజులలో ఇప్పుడు ఎల్ఈడి లైట్ల వెలుతురులో బ్రహ్మాండమైనటువంటి గ్రామం నుంచి అప్పుడు ఏ విధంగా ఆచారం కొనసాగిందో ఇప్పుడు అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా మంగళారతులతోటి స్వాగతం పలుకుంటూ గ్రామం మొత్తంగా తరలి దేవాలయం వరకు వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి తిరిగి ఇక్కడికి వచ్చే వరకు తెల్లారుతుంది. ఆ విధంగా ఈ రోజంతా నైట్ అంతా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది మా తాతలకు ఇంకా అంతకంటే ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళ అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూ ఉన్నది. ఆ ట్రెడిషన్ మళ్ళీ మేము మా అన్నయ్య వంశస్థులు అందరూ మా అన్నదమ్ములంతా కలిసి కూడా దీంట్లో పాల్గొని అందరూ షేరింగ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. పెద్ద బండి మీ ఇంటి నుంచి వెళ్ళడము, మీరు కూడా కొనసాగించడం, అంటే కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క పండుగ వచ్చిందంటే అందరూ కలిసిమెలిసి చేస్తుంటారు కదా సార్, అంటే ఎలా ఫీల్ అవుతుంటారు? అందరం మా అన్నయ్య సోదరులు అందరం కలిసి చేస్తాం. అందరు కలిసి సంతోషంగా అన్ని కుటుంబాలు కూడా ఎక్కడున్నా కూడా ఈ రోజున అందరి ఇళ్ళల్లో ఉంటారో వచ్చి అందరం కలిసి ఈవినింగ్ బయలుదేరుతాం. అది అంత సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇట్లాంటి ట్రెడిషన్, ఇట్లాంటి అకేషన్ రావడం అనేది అరుదుగా వస్తుంటుంది సంవత్సరానికి ఒకసారి. కాబట్టి అందరం కలవడం కూడా అరుదుగా ఈ సందర్భంగా జరుగుతుంటుంది. కాబట్టి ఆనందం చెప్పలేని ఆనందంగా ఉంటుంది. అంటే అందరి ఇళ్ళలో సంక్రాంతి అంటే పిండి వంటలు, మీ ఇంట్లో మాత్రం పెద్ద బండి జాతర, ఇది కూడా ఒక అది ట్రెడిషన్ కదా సార్, అది ఎలా? అదే కదా, అందుకొరకే ఎంత దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ఇందులో పాల్గొనడానికి వస్తారు. తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలి. మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ ట్రెడిషన్ కొనసాగించాలి. మళ్ళీ ముందు తరాలకు కూడా దీన్ని అప్పచెప్పాలనే దాని మీదనే నడుస్తూ ఉన్నది. దేవాలయంలో కూడా చాలామంది భక్తులు ఈ బండి రావడం కొరకు ఈ రథాన్ని చూసినాకనే వెళ్ళాలని చాలా వరకు అందరూ దర్శించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే ఇది నడుస్తూ ఉన్నది.
కాబట్టి మల్లికార్జున స్వామి దేవాలయం ఐనవోలు బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి సంక్రాంతి నాడు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా కొనసాగిస్తుంటాం. ఈసారి 14వ తారీఖు వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ పెద్ద రథం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సన్నద్ధం చేస్తున్నాం. సాయంత్రం స్టార్ట్ అవుతుంది. అంటే పెద్ద బండి ఇక్కడ నుంచి వెళ్ళడం కావచ్చు, అంటే మీరు ముఖ్యంగా రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారు, అటు దేవుని ఆశీస్సులతో పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం దేవుని ఆశీస్సులు మరింత ఉంటున్నాయి అనుకుంటున్నారు? అంటే రాజకీయాలకు మా బండికి ట్రెడిషన్కి సంబంధం లేదు. కాకపోతే మల్లన్న ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే మేము మా ఇల్లు వెలుపుగా భావిస్తుంటాం. మేము ప్రతిసారి ఏ కార్యక్రమం తీసుకున్నా అక్కడి నుంచే దేవుని ఆశీస్సులతోటి అక్కడి నుంచే తీసుకుంటాం. కాబట్టి రాజకీయంగా పోయినా వేరే వ్యాపారరీత్యమైనా ఆరోగ్యరీత్యమైనా మల్లన్న ఆశీస్సులతో వెళ్తుంటాం. కాబట్టి మా ఇల్లు వెలుపు కాబట్టి తప్పకుండా వారి ఆశీస్సులు కోరుకుంటాం. వారు చల్లగా చూడాలని కూడా ఆశిస్తుంటాం. అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాము మార్నేని వంశస్థులుగా పెద్ద బండిని మా ఇంటి నుంచి తీసుకెళ్లడం అదృష్టంగా భావిస్తున్నాము. మా విద్యా ఉద్యోగ అవకాశాలలో అన్నిట్లలో కూడా మల్లన్న ఆశీస్సులతోటే మేము వచ్చేస్తున్నాము. రాజకీయ క్షేత్రంతో పాటు అన్ని రంగాలలో కూడా మేము ఎదుగుదలకైతే మాకు మల్లన్న ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ ఎంత దూరాలు ఉన్నా కూడా మార్నేని వంశస్థులు అన్నదమ్ములం సోదరులు అంతా కలిసిమెలిసి ఈ యొక్క పండుగకు మాత్రం ఇక్కడికి వచ్చి కలిసి ఈ యొక్క పెద్ద బండి జాతరను నిర్వహిస్తామని చెప్పేసి మార్నేని రవీందర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ ఐనవోలు జాతర నుంచి.